నువ్వు నా ద్వారం ముందర 3 రోజుల పాటు నిద్రాహారాలు లేకుండా గడిపావు కాబట్టి నేను నీకు 3 వరాలను ప్రసాదిస్తాను, ఏదైనా కోరుకోమంటాడు. అప్పుడు నచికేతుడు, నా తండ్రి నా మీద కోపగించుకోకుండా నన్ను సంతోషంగా తిరిగి స్వీకరించాలి, అదే నా తొలి కోరిక అంటాడు. దానికి యముడు తదాస్తు అన్నాడు. ఇక రెండవ కోరికగా ఎవరైనా సరే స్వర్గాన్ని చేరుకునేలా ఒక యజ్ఞాన్ని అనుగ్రహించమన్నాడు. ఇందులో స్వర్గం అన్న మాటకు ఒక గూఢార్థం ఉంది. స్వర్గలోకేన భయం కించనాస్తి అంటాడు నచికేతుడు. అంటే నిర్భయమైన స్థితిని ఇక్కడ నచికేతుడు స్వర్గంగా సూచిస్తున్నాడు. దాంతో యముడు నచికేత యజ్ఞం పేరుతో ఒక యజ్ఞాన్ని ఉపదేశిస్తాడు. ఇక మూడవ కోరికగా చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడని అడుగుతాడు. ఓ బాలకుడు మరణ రహస్యం తెలపాల్సిందిగా అడగడం యముడికి ఆశ్చర్యం కలుగుతుంది. నువ్వు చిన్నపిల్లవాడివి, అవన్నీ నీకు చెప్పినా అర్థం కావు. ఈ జనన మరణాల చక్రం అనేది జ్ఞానులకే అంతు చిక్కని రహస్యం అంటూ మరేదైనా కోరుకోమని అడుగుతాడు. కానీ నచికేతుడు పట్టిన